తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుకట్పల్లి, శేర్లింగపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కలిసి జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బతుకమ్మ చీరలను రేవంత్ రెడ్డి మాత్రం ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర సాధకుడు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. అందులో భాగంగానే కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. మనతో పాటుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి. కార్యకర్తలే ప్రజల ఏర్పాటు చేసుకొని కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మాకున్నటువంటి కేడరే నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం వాళ్ళంతలో వాళ్ళు వచ్చి రక్తం శిబిరాలు పెట్టుకోవడం, నిరుపేదలకైనా ఇబ్బంది అయితే రక్తం ఇచ్చే విధంగా ఈ రోజు ఆయన పెద్ద ఎత్తుగా శేర్లింగంపల్లి కానీ కుక్కడపల్లి కానీ పెద్ద ఎత్తుగా కార్యకర్తలు ప్రజలందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఆ భాగంలోనే ఈ కార్యక్రమం చేపడతాం. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అదే చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు హైదరాబాద్ నగరానికి నీళ్లు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఫైతాబాద్ కాన్సర్ ఉన్నటువంటి శాసనసభ్యుడు పి జనార్దన్ రెడ్డి గారు అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ రోజు మహానుభావుడు కుండల ప్రదర్శన చేసే సందర్భాలు చూశాం. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీలో ఎక్కడున్న ఇండస్ట్రీలకు ఎన్నో ఉపాధి కలిగించాం. కొన్ని కోట్ల మందికి, కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం. హైదరాబాద్ నగరం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు సుమారుగా డైరెక్ట్ ఇండైరెక్ట్ 50-60 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర కేసీఆర్ గారి కేటీఆర్ నాయకత్వం ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే కంపెనీలు మూతపడతా ఉన్నాయి, కరెంటు లేకపోతూ ఉంది. వాళ్ళకి నిన్ననే తెలిసింది వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఉన్న బిల్డర్ ఇప్పటికే బెంగళూరుకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా మనం చేసినటువంటి 14 నెలలు చేసిన దుర్మార్గం ఏదైతే ఉందో ఆ దుర్మార్గం చూసి చాలామంది మనకు పెట్టుబడిదారులు బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళా కేసీఆర్ రావాలి, ఈ రాష్ట్రం పరిపాలించాలి, రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తీర్చిదిద్దంగా ఆ మహానుభావుడు వస్తుంది తప్ప ఈ రాక్షస పాలన, ఈ 5 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్ల దాకా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు తప్ప అంతకన్నా ఏం లేదు. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాబు కేసీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మేము మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే హరితహారం కింద సంతోష్ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం జరిగినది. ఈ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత 71 సంవత్సరం సందర్భంగా కేసీఆర్ గారి కోసం బతకరు. కేసీఆర్ గారు ప్రజల కోసం బతికే వ్యక్తి. ఆయన ఉద్యమం స్టార్ట్ చేసింది 2001లో పదవులు త్యాగం చేసి ఉద్యమం స్టార్ట్ చేసి ఒకే ఒక నినాదం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ. ఇక్కడ అణు ఇంచు ఏముందో ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మాత్రమే తెలుసు. కేసీఆర్ గారు వారి ప్రాణ త్యాగానికి సిద్ధపడి చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు దేశంలో నెంబర్ 1 సుభిక్షంగా పరిపాలించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పటికే అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ యొక్క జన్మదిన వేడుకలు వచ్చేసి కూకట్పల్లి అండ్ శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో ఘనంగా చేశారు. రాబోయే రోజులలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.